వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే EB-5 వీసా ఎక్స్పర్ట్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన మన ఫేవరెట్ ఆదిత్య మల్లేల గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి సార్. సో లాంగ్ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. సో అమెరికా ఇమిగ్రేషన్, ట్రంప్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో ఒకప్పుడు అమెరికా వెళ్ళడం అనే దానికి ఒక ఉండే ప్రొసీజర్స్ అనేవి కష్టతరంగానే అన్నట్టే వచ్చేవి. బట్ ఆ టైంలో కూడా మీకు కొన్ని ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది, వాట్ ఈస్ ద రైట్ వే అనేది. సో రైట్ నో ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అమెరికా ఇమిగ్రేట్ అవ్వాలంటే ఎలా, ఈజీ పాసిబుల్ సిచ్యువేషన్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఏం చేయాల్సి ఉంటుంది? సో ఎప్పుడు ఏంటంటే పరిస్థితుల పరంగా మనం చూసుకుంటే అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అమెరికాకి మ్యాండేటరీగా మైగ్రేట్ అవ్వాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నారు పీపుల్. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఏ ఛాలెంజెస్ వచ్చినా కూడా ఓవర్కమ్ చేయగలిగి అక్కడ సెటిల్ అయితే, స్టాగ్నెట్ అయితే, సో బెటర్గా సెటిల్ అయ్యాము అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటే. సో అదర్వైజ్ ఏంటంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆ ఫైనల్ డెస్టినేషన్ కనుక అచీవ్ అయితే వాళ్ళు దాన్ని సెటిల్మెంట్ అని అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ వీసా ఏదైతే ఉందో అలానే స్టాగ్నేట్ అవుతుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. అయితే ఇప్పుడు కానీ ఇంతకుముందు కానీ పాత రోజులకి ఇప్పటికున్న పరిస్థితి ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ అన్నమాట. ఇప్పుడు యుఎస్కి ఆల్రెడీ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. ఆ లాస్ని ఇంప్లిమెంటేషన్ దగ్గర, ఎన్ఫోర్స్మెంట్ దగ్గర మనాళ్ళు బైపాస్ చేయటం కానీ లేకపోతే మిస్యూజ్ చేయటం కానీ అడ్వాంటేజ్ తీసుకోవటం కానీ చేయటం కానీ జరిగింది. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే దే విల్ లుక్ ఫర్ సమ్ కన్వీనియన్స్. ఎందుకు ఆ కన్వీనియన్స్ ఏంటంటే ఆ కన్వీనియన్స్ నాట్ వాళ్ళకి ఉన్న అవేర్నెస్ బేస్ చేసుకొని ఒకటి ఉంటుంది. అలానే ఇంకో ఆస్పెక్ట్ ఏముంటుంది అంటే ఏదైనా పని ఈజీగా అయిపోతుంది, అది లీగలా ఇల్లీగలా అని ఆలోచించే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైందంటే అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ తీసుకుంటే అందరూ ఏదో ఒక పర్టికులర్ యాక్ట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అన్న సిచ్యువేషన్ మైండ్ సెట్లో ఓరియంటేషన్లోకి వెళ్ళిపోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. అయితే ఇవి ఏవైతే ఈ లాస్ని మిస్యూజ్ చేస్తున్నారో అవి యుఎస్ కానీ యుఎస్ గవర్నమెంట్ కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫైండ్ అవుట్ చేసింది. సో ఫైండ్ అవుట్ చేయటం వల్ల ఏమైంది, దాని యొక్క రూల్స్ని మోర్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చారు. స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చినా కూడా దాని ఒక ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్గా దాని మీద ఎన్ఫోర్స్ చేయాలి అని డెసిషన్ తీసుకుంటే ఆ తిప్పలు అనేది వస్తాం జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా యుఎస్లో ఏంటి అంటే ట్రంప్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు. సో స్ట్రిక్ట్గా తీసుకుంటాం వల్ల ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ అలానే ఉన్నాయి, లాస్ అన్నీ ఏమి ఇబ్బంది లేదు. సో ఇంతకుముందు ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ఛాలెంజెస్. బట్ ఇల్లీగల్ మెథడ్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో ఇంకా మీదట ఆ ఇల్లీగల్ మెథడ్స్ని ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎవరు వెళ్ళకూడదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎవరైతే యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకున్న మార్గాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ టూ మెనీ పీపుల్ మైగ్రేటింగ్ టు యుఎస్ వల్ల బ్లాక్ అయిపోయిందనమాట. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఉన్న సిచ్యువేషన్లో కానీ చాలా ఏళ్ల నుంచి కానీ EB-5 వీసా అనేది అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనేది ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి EB-5 వీసా అనేది డెఫినెట్గా ఒక ప్లాట్ఫామ్. ఎవరైనా యుఎస్ మైగ్రేట్ అవ్వాలనుకున్నాను సరే ఆ EB-5 వీసా మీద మనం చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది, దాని మీద అవేర్నెస్ కలిగించడం జరిగింది. సో బట్ అసలు సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ఏంటి అసలు మైగ్రేట్ ఎలా అవుతున్నారు, సెటిల్ అవ్వడానికి ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి అనేది కూడా మాట్లాడుకోవాలి మనం బ్రీఫ్గా. సో ఎవరైనా ఆప్ట్ చేసే విధానం ఏంటి, స్టూడెంట్ వీసా మీద మ్యాండేటరీగా ఉన్న సిచ్యువేషన్లో స్టూడెంట్ వీసాని ఆప్ట్ చేసి, స్టూడెంట్ వీసా అయితే వాళ్ళకి మాస్టర్స్ కనుక వెళ్తుంటే ఒక 50 to 70 lakhs ఆర్ 35 to 50 lakhs మధ్యలో అయిపోద్ది. అయితే మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకుంటే అసలు స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, అవి కూడా మనం ఇన్డెప్త్ మాట్లాడుకోవాలి. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం కనుక యుఎస్కి వెళ్తే ఎప్పుడైతే తక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారో అక్కడ స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా కన్వర్ట్ అవడానికి, వర్క్ వీసా నుంచి
గ్రీన్ కార్డ్ కన్వర్ట్ అవుతాను. ఫెసిలిటేషన్ పరంగా కొంత ఈజీగా ఉండేది, సింపుల్గా ఉండేది. ఎందుకు అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో అసలు గ్రీన్ కార్డ్ రావాలంటే ఎప్పుడు కూడా ఒక 1.5 year 2 years ప్రాసెస్ అనుకోండి సుమారుగా. ఒకప్పుడు మనం బాగా ఓల్డెన్ డేస్లోకి వెళ్తే అసలు గ్రీన్ కార్డ్ పిలిచి మరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టేటస్ అనేది ఒక కంట్రీ టు ఒక కంట్రీ పాపులేషన్ బేస్ చేసుకొని మారుతుంది. సో పాపులేషన్ అనగానే మనకి ఏంటంటే ఫస్ట్ మూవర్స్ ఎవరు, యూరోపియన్ పీపుల్ ఫస్ట్ మూవ్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత సౌత్ అమెరికన్ కాంటినెంట్ వాళ్ళు మూవ్ అయ్యి సెటిల్ అయ్యారు. సో మరి ఏషియన్స్ ఎప్పుడైతే మూవ్ అయ్యారో ఏషియన్స్లో ఎక్కువ చైనా కానీ మన ఇండియా కానీ తీసుకుందాం, పాపులేషన్ ఎక్కువ ఉంది. సో పాపులేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో మైగ్రేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ కోటా మాత్రం సేమ్ కోటా ఉంటుంది కదా. సో సేమ్ కోటా ఏదైతే ఉందో పాపులేషన్ ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, వాళ్ళు వెళ్ళే వాళ్ళకి సిచ్యువేషన్స్ కష్టం అవుతుంది జరిగినాయి. సో స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇంతకుముందు చాలా అనెథికల్ వేస్ని ఆప్ట్ చేశారు. ఒకప్పుడు ఏంటంటే వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ, అంటే ఇల్లీగల్గా వెళ్ళినా కూడా ఎలాగో సెటిల్ అయిపోయారు స్టూడెంట్ వీసా ద్వారా. లైక్ లెట్సే దాంట్లో ఏంటి అంటే ఇక్కడ యూనివర్సిటీస్ పరంగా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. అవి ఐడెంటిఫై అయినాయి కొన్నిసార్లు. దానివల్ల ఏంటి, ఐడెంటిఫై అయితే దాని పరంగా క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే డిపోర్టేషన్ జరిగిద్ది. యుఎస్ వీసా స్టాంపింగ్ మీద అక్కడ మనకేంటంటే రిమార్క్ పడిద్ది. రిమార్క్ పడితే ఇంక వేరే కంట్రీస్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో అదొక రకం. నెక్స్ట్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే అప్పుడు కానీ ఇప్పుడు మారుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బేసెస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అవటం మన వాళ్ళకి అలవాటు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డిపెండ్ అయ్యారో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ వాళ్ళ రోల్ వాళ్ళు చేస్తారు. సో ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్కి ఏంటి, డెఫినెట్గా అక్కడ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంటుంది. సో యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ థింగే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనాన్షియల్లీ రిలేటెడ్. సో టైఅప్ ఉన్నప్పుడు కొన్ని యూనివర్సిటీస్ సజెస్ట్ చేయటం అయింది. సో సజెస్ట్ చేసినప్పుడు ఇక్కడ స్టూడెంట్కి మినిమం అవేర్నెస్ ఉండాలి. సో నిజంగా ఆ యూనివర్సిటీ ఎలా ఉన్నా నన్ను పంపించేసేయండి, కన్సల్టెంట్ని పట్టుకొని నేను ఎలాగలాగా వెళ్ళిపోతా అనే ఫీలింగ్లో ఉన్నాడు అనుకోండి. సో అప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే నన్ను అసలు ఎలా ఉండేదంటే మైండ్ సెట్ స్టూడెంట్ది ఎలాగలాగా ఇండియా నుంచి బయటపడిపోవాలి, యూఎస్ వెళ్ళిపోతే సెటిల్ అయిపోతాం అని అనుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి స్టూడెంట్ వీసా మీద ఇల్లీగల్గా జాబ్ చేసేవాళ్ళు. అంటే స్టూడెంట్ వీసాకి ఓన్లీ లిమిటేషన్ ఉంది ఆన్ క్యాంపస్, బట్ ఇల్లీగల్గా జాబ్ చేసుకుని డాలర్స్లో సంపాదించుకుంటే ఇక్కడ కొంత ఆల్రెడీ లోన్తో పంపుతారు. మరి ఆ లోన్లో కొంత పర్సంటేజ్ మనం ఇల్లీగల్గా జాబ్ చేసి సంపాదించేసి కొంత తీర్చేయచ్చు. తర్వాత ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము సాఫ్ట్వేర్లో ఎవరైతే సెటిల్ అయ్యారో ఎవరో ఒక తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తారు కన్సల్టెన్సీస్ పట్టుకొని, సో జాబ్ తెచ్చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ మైండ్ సెట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మైండ్ సెట్ని బేస్ చేసుకొని మైగ్రేట్ అవ్వటం జరిగింది. సో అలా మైగ్రేట్ అవ్వాలి అన్న వాళ్ళు ఏంటంటే మెరిట్ బేస్ మీద కంటే కూడా ఎక్కువ ఏదో ఒకటి అంటే ఫర్ ద టైమ్ సేక్ పని అయ్యిద్ది, ఎలా ఒకలాగా పర్సూ చేసుకుందాము అన్న ఉద్దేశంతో వెళ్ళారు. సో బట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడైతే లేదు. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయినాయి. ఎవరైతే వెళ్తున్నారో చాలా అవేర్నెస్తో వెళ్ళాలి డెఫినెట్గా. సో ఏంటంటే స్టూడెంట్ వీసాలో కొంత బ్రీఫింగ్ అంటే ఏంటంటే అసలు ఎలా ఆప్ట్ చేస్తున్నారు, ఏ మైండ్ సెట్తో వెళ్తున్నారు అనేది మాత్రం మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. బట్ స్టూడెంట్ వీసా కాకుండా ప్రతి వీసాకి ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ సెటిల్మెంట్కి ప్రతి వీసాలో ఏం ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా మాట్లాడుకుందాం. అసలు EB-5 వీసా ఎందుకు ఇంపార్టెంట్, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలన్నా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలన్నా ఎందుకు ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవచ్చు. బట్ స్టూడెంట్స్ మాత్రం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలా అవేర్గా ఉండాలి. మంచి మైండ్ సెట్, స్టూడెంట్ మైండ్ సెట్ అనగానే ఏ యూనివర్సిటీస్కి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎవరు ఏ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ చూస్ చేసుకుంటున్నాము, యూనివర్సిటీకి వెళ్ళే దాంట్లో ఏ ఫీల్డ్ ఆప్ట్ చేసుకుంటున్నాం, అక్కడ ఆపర్చునిటీస్ ఏంటి, ఆ పర్టికులర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్కిల్ సెట్ మనకు ఉందా లేదా, లేకపోతే ఇక్కడ మనం అప్గ్రేడ్ అవ్వాలా లేదా, అక్కడ లీగాలిటీస్ ఏంటి, ఇల్లీగాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళు యుఎస్ మైగ్రేట్ అవ్వచ్చు. యుఎస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అనమాట. ఎందుకంటే డెఫినెట్గా స్టూడెంట్ వీసా మీద మనం వెళ్తున్నాము అంటే వాళ్ళకి అక్కడ రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టు. యూనివర్సిటీస్ బతకాలి కదా, స్టూడెంట్ వీసాలు ఎవరు ఊరికే రిజెక్ట్ చేయరు. బట్ స్టూడెంట్ వీసాలో వచ్చిన సమస్యలు ఏంటి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. వండర్ఫుల్ సార్. సో
చాలా క్లియర్గా ముఖ్యంగా ఎవరెవరు ఎటువంటి రిక్వైర్మెంట్స్తో ఉన్నారు, ఏం చేయాలి అనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే సార్ ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ప్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియో ద్వారా. మీకు డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఇక ముఖ్యంగా ఆదిత్య గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ కావాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ సార్ నుంచి మేము కావాలనుకుంటున్నాం ఎపిసోడ్స్ ద్వారా అనుకునేవి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే సార్ కూడా వాటికి రెస్పాండ్ అవుతారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.